ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో ఈ భూమి మీద నాకన్నా వేగంగా వెళ్ళే ప్రాణి ఉందా ప్రభు అని అడుగుతుంది. అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతుంది. ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కన్నా నేను అందంగా ఉన్నాను కదా అని గర్వంగా అంటుంది. వీళ్ళ అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలని గరుడతో హిమాలయ గుహల్లో ఒక వానరం తపస్సు చేస్తూ ఉంటుంది. దానితో నీకోసం ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపుతాడు. సుదర్శన చక్రాన్ని పిలిచి ద్వారం వద్ద ఉండమని, ఎంతటి వారు వచ్చినా లోపలికి అనుమతించవద్దని చెప్తాడు. సత్యభామను వెళ్ళి మహారాణిలా తయారవ్వమంటాడు. గరుడ హనుమతో అలా చెప్పిన మరుక్షణమే హనుమంతుడు గరుడ కన్నా 1000 రెట్ల వేగంతో ద్వారకాలో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి వద్దకు వాలిపోతాడు. ద్వారం వద్ద నేను ఎవరు ఆపలేదా హనుమ అని శ్రీకృష్ణుడిని అడగగా, ఒక చక్రం ఆపడానికి ప్రయత్నించింది స్వామి, కానీ దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడం ఆలస్యం అవుతుందని మింగేశానని సమాధానం చెప్తాడు. తర్వాత హనుమ పక్కనే ఉన్న సత్యభామను చూసి, ఈ చెలికత్తె ఎవరు స్వామి, నా సీతమ్మ తల్లి ఎక్కడ ఉంది అని అడుగుతాడు.